అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ద్వాదశ రాశుల్లో 6వ రాశి అయిన కన్య రాశి వారు ఈ నవంబర్ నెల చివరిలో పొరపాటును కూడా ఈ 3 ప్రాంతాలకు మీరు అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే మీరు గనక నవంబర్ నెలలోపు ఈ 3 ప్రాంతాలకు వెళ్తే గనక మీకైతే పెను ప్రమాదం పొంచి ఉంది. మీరు పొరపాటును కూడా ఈ 3 ప్రాంతాలకు వెళ్ళకూడదు. అంటే ఏమాత్రం మీరు మీ జీవితంలో చాలా అంటే చాలా నష్టపోతారు. కాబట్టి ఈ రోజు జాగ్రత్త పడండి. అయితే మరి కన్య రాశి జాతకులు నవంబర్ నెలలో ఎలాంటి ప్రదేశాల్లో ప్రాంతాలకు వెళ్ళకూడదు, అసలు ఎందుకు వెళ్ళకూడదు అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ముఖ్యంగా కన్య రాశిలో పుట్టిన వాళ్ళు ఎంతటి ముఖ్యమైన పనుల్లో ఉన్నా సరే, ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే, ముఖ్యంగా మీరు చేస్తున్న అతి ముఖ్యమైన పనులు ఉన్నా సరే వాటన్నింటినీ పక్కన పెట్టేసి ఒంటరిగా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. అప్పుడే మేము మీకు ఈ నెలలో ఏ ప్రాంతాలకు వెళ్ళకూడదు అనేటటువంటి పూర్తి విషయాలను మీకు వివరంగా చెప్తాను. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ యొక్క లైక్ అండ్ షేర్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాల్లోకి కానీ వెళ్తే గనుక కన్య రాశి రాశి చక్రంలో 6వ రాశి, రాశికి అధిపతి బుధుడు. ముఖ్యంగా ఈ కన్య రాశి వారి యొక్క మనస్తత్వం, వ్యక్తిత్వం, వీరి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అంటే, ఈ కన్య రాశి వారు ఎప్పుడూ కూడా మంచి మనసున్న వ్యక్తులు. వీరు చాలా సున్నిత స్వభావులు. అంటే ఏ ఒక్క మాట ఎవరన్నా కూడా వీరు మనస్సు నొప్పించుకుంటారు. అదేవిధంగా ఈ కన్య రాశి వారు కూడా ఎదుటి వారిని వారు నచ్చే విధంగా, వారు బాధపడే విధంగా అసలు ఎదుటి వారితో మాట్లాడరు. చాలా సౌమ్యంగా, చాలా మాటకారితనంతో చాలా చక్కగా ఎదుగుతారు. ఆనందపడేలా, సంతోషపడేలా తమ మాటల చాతుర్యంతో ఎదుటి వారిని ఇట్టే ఆకట్టుకుంటారు. ఇక కన్య రాశి వారు ఏంటంటే, వీరి యొక్క రాశికి అధిపతి బుధుడు. ఏ విధంగా అయితే కమ్యూనికేషన్కి, వ్యాపారస్తులకు కారకత్వాలు వహిస్తాడు. అదేవిధంగా ఈ కన్య రాశి వారు కూడా తమ మాటలతో ఎదుటి వ్యక్తులను మంత్రమద్దులను చేస్తారు. అదేవిధంగా తాము నచ్చక ఎదుటి వారి నొప్పించక ఈ కన్య రాశి వారు ఎప్పుడూ కూడా వీరి జీవితంలో అలా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక ఈ కన్య రాశి వారు ఎప్పుడూ కూడా అందరూ బాగుండాలి, అందులో మా కుటుంబ సభ్యులు ఉండాలని ఎల్లప్పుడూ కోరుకుంటూ ఉంటారు. ఇక ఇంతటి మంచి మనస్సు, వ్యక్తిత్వం ఉన్నటువంటి ఈ కన్య రాశి జాతకులు ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో వీరు చేస్తున్న ప్రతి రంగంలో కూడా చక్కటి ఆర్థిక లాభాలతో ముందుకు వరుసల్లో ఉంటారు. అంటే వీరు చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారం ఏ రంగంలో ఉన్నా సరే ఆయా రంగాల్లో ఈ కన్య రాశి వారు చక్కగా తమ పనులను చేసుకుంటూ ఆర్థిక పరంగా చాలా చక్కగా స్థిరపడతారు. తమ కుటుంబాన్ని కూడా ఎంతో చక్కగా చూసుకుంటారు. ముఖ్యంగా వీరి యొక్క పిల్లల విషయంలో చూసుకున్నట్లయితే గనుక కన్య రాశి వారు తమ పిల్లలకు చక్కని చదువు అందిస్తారు. అదేవిధంగా తమ పిల్లలకు మంచి క్రమశిక్షణ నేర్పిస్తారు. అదేవిధంగా తమ కుటుంబ సభ్యుల్లో పెద్దవాళ్ళను, అంటే వారి తల్లిదండ్రులు కానివ్వండి, అక్కలను, అన్నలను కానివ్వండి, ఇలాంటి పెద్దవాళ్ళను కన్య రాశి వారు చాలా గౌరవంగా చూసుకుంటారు. చాలా మర్యాదపూర్వకంగా వారితో నడుచుకుంటారు. అదేవిధంగా తమ జీవిత భాగస్వామి విషయానికి వస్తే గనుక కన్య రాశి వారు స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, తమ జీవిత భాగస్వామికి ఎనలేని అంతులేని ప్రేమను పంచుతూ ఉంటారు. దీని కారణంగా ఈ కన్య రాశి వారి యొక్క కుటుంబాన్ని, తమ యొక్క వ్యక్తిత్వాన్ని చూసి చాలా మంది ఈర్ష్యపడుతూ వీరిపైన కుళ్ళు కుతంత్రాలు చేస్తూ వీరిని దిష్టి పెడుతూ ఉంటారు. కాబట్టి కన్య రాశి వారికి తరచుగా కూడా దిష్టి కొడుతూ ఉంటుంది. ఇక ఈ దిష్టిని తగ్గించుకోవడానికి వీరు ఏం చేయాలంటే, ఎప్పుడైతే వీరు మీ పనుల మీద బయటకు వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు ఖాళీ చేతులు కడుక్కొని కొంచెం కళ్ళు ఉప్పు చేతిలో తీసుకుని ఒక 3 సార్లు మీ తల చుట్టూ యాంటీ క్లాక్ వైజ్ దిశగా, 3 సార్లు క్లాక్ వైజ్ దిశగా 3 సార్లు తిప్పేసి బయట పడేసి మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి. ఈ విధంగా మీరు గనుక చేస్తూ ఉంటే
పూర్తిగా మీ పైన ఉన్నటువంటి దృష్టి ప్రభావం అనేది తొలగిపోతుంది. చక్కగా మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఇక ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఈ కన్య రాశి వారి యొక్క యాటిట్యూడ్, మంచితనం, మంచి మనస్సు ఉన్నటువంటి ఈ కన్య రాశి వారు మాత్రం ఈ నవంబర్ నెలలో ఈ 3 ప్రాంతాలకు అస్సలు వెళ్ళకండి. ఒకవేళ మీరు గనక వెళ్ళారంటే మాత్రం మీరు చిక్కుల్లో పడతారు. ముఖ్యంగా మీ ప్రాణాలకే ప్రమాదం కొంచెం ఉంది. ఎందుకంటే ఈ 3 ప్రాంతాలకు మీరు వెళ్తే గనక మీరు నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా వ్యాపిస్తుంది. ఆ ప్రదేశాలు ఏంటో తెలుసుకుందాం. ఆ ప్రాంతాలు ఏమిటో తెలుసుకున్న ఇక ముఖ్యంగా కన్య రాశి వారు ఎవరైతే మిమ్మల్ని అవమానం చేస్తారో, ఎవరైతే మీ మనసు బాధ పెడతారో, ఎక్కడైతే మిమ్మల్ని అగౌరవపరుస్తారో అటువంటి ప్రదేశం అది మీ బంధువుల్లో ఉండొచ్చు, మీరు స్నేహితుల్లో ఉండొచ్చు. అలాంటి ప్రాంతాలకు మీరు అస్సలు వెళ్ళకండి. అంటే మీకు అనుకున్నటువంటి వాళ్ళు చాలా మంచిగా మాట్లాడుతారు. పైకి ఏమన్నా కూడా మా మనసులే అనుకొని మీరు వాళ్ళ ఇంటికి కానీ, వాళ్ళ ప్రాంతానికి కానీ, వాళ్ళ ప్రదేశానికి కానీ వెళ్ళినప్పుడు మాత్రమే చూస్తూ మిమ్మల్ని అవహేళన చేస్తూ, మిమ్మల్ని కించపరుస్తూ మాట్లాడే మీకు నెగిటివ్ని ఇస్తూ ఉంటారు. దీని కారణంగా మీరు ఆ ప్రాంతాలకు వెళ్ళి తిరిగి మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ నెగిటివ్తో మీరు ఇంటిని వచ్చి అనేవి అంతా కూడా మీ ఇంట్లో వ్యాప్తి చెందుతుంది. దీని కారణంగా మీరు మానసికంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా ఎంతో నష్టపోతారు. కాబట్టి ఎవరైతే మిమ్మల్ని కించపరిచి, అవమానపరిచి, అగౌరవం పరుస్తారో అట్టి వారి యొక్క ఇంటికి, ఆ ప్రదేశానికి అస్సలు వెళ్ళకండి. ఇక రెండవ ప్రదేశం ఏమిటి అంటే గనక ఎక్కడైతే మీకు తెలియని వ్యక్తులు ఉంటారో, అంటే మీకు పరిచయం లేని వ్యక్తులు ఉంటారో ఒక్కసారి మనం అనుకుంటాం, ఈ ప్రాంతాలకు మేము వెళ్ళాలి అనుకుంటున్నాం. అక్కడ మేము కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేయాలి అనుకుంటున్న ప్రదేశానికి మీరు వెళ్ళాలనుకుంటున్నారో కాబట్టి వెళ్ళకండి. అక్కడ మీకు ఎవరైనా పరిచయం ఉన్న వ్యక్తులు ఉంటే వెళ్ళండి. కానీ ఎవరో మీకు పరిచయం లేని వ్యక్తులు ఉంటే గనుక అలాంటి ప్రదేశాలకు అస్సలు విహారయాత్రలకు కానివ్వండి, పుణ్యక్షేత్రాలకు కానివ్వండి అలా వెళ్ళకండి. ఎవరినో ఒకరిని నీ వెంట తెలిసిన వ్యక్తులను తోడు తీసుకుని వెళ్ళండి. కాబట్టి ఈ తెలియని ప్రాంతాలకు మాత్రం మీరు అస్సలు వెళ్ళకండి. ఈ నవంబర్ నెలలో చెప్పడంలో ఎటువంటి సందేశము లేదు. కాబట్టి ఇక ఈ 3వ ప్రాంతాన్ని విషయానికి గనుక వస్తే గనుక మీరు ఏమాత్రం ఈ నవంబర్ నెలలో ముఖ్యంగా మీరు ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉంటుందో అది సిటీ కానివ్వండి, ఊరు కానివ్వండి, మీ ఊరిని కానివ్వండి, మీ సిటీని కానివ్వండి, విడిచి ఇతర రాష్ట్రం కానివ్వండి, ఇతర దేశం కానివ్వండి అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే మీకు చెడు ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి మీరు ఈ ప్రాంతం ఈ నెలలో మాత్రం మీరు ఉన్న ప్రాంతాన్ని వదిలేసి మాత్రం మీ రాష్ట్రానికి వదిలేసి, దేశాన్ని వదిలేసి మాత్రం ఎక్కడికి వెళ్ళకండి. తర్వాత మీకు మంచి రోజులు చూసుకుని పండితులను కనుక్కొని మీ జాతకం చూపించుకుని కుదిరితే మీ జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే పూజలు చేయించుకొని మీరు వెళ్ళాలనుకున్న ప్రదేశానికి వెళ్ళండి. అప్పుడు మీకు అంతా మంచే జరుగుతుంది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ కన్యరాశి వారు నవంబర్ నెలలో తేదీలలోపు ఈ 3 ప్రాంతాలకు వెళ్ళకూడదు. వెళ్తే వారికి ఎటువంటి ప్రమాదం పొంచి ఉందో తెలుసుకున్నారు కదా. ఇక కన్యరాశి వారు మాత్రం సోమవారం రోజున శివుడి యొక్క అభిషేకం చేయించుకోండి. అదేవిధంగా శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాలను సమర్పించండి. ఇక గోమాతలకు రాత్రి నానబెట్టిన ఉలవలను ఉదయం ఆహారంగా అందివ్వండి. గోమాతను ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించినట్టే. ఈ విధంగా మీరు ఈ దేవత ఆరాధన, ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీరు మీ జీవితంలో మీకు నచ్చినటువంటి అడ్డంకులు, ఆపదలు తొలగిపోతాయి. మీరు చేస్తున్న ప్రతి పనిలో 3 పువ్వులు 6 కాయలుగా విరజల్లుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మేము చేసే
మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ ముందుగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు.